వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. ఏలూరు జిల్లాలో ఏవైతే సహకార సొసైటీలు ఉన్నాయో అవి ఏ విధంగా పనితీరు ఉంది, వాటి ద్వారా సహకార శాఖకి ఏ విధంగా ఆదాయం సమకూరుస్తుంది ఇత్యాది వివరాలు మనం తెలుసుకోవడానికి ఏలూరులో సహకార కార్యాలయంలో ఉన్నాము. మనతోటి పాటు సహకార అధికారి ఆర్ఎంఎల్ఏ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మన ఏలూరు జిల్లాలో 159 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయండి. ఈ 159 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఒక పైడిపాక పిఎస్సిఎస్ తప్ప మిగిలిన 158 సహకార సంఘాలు కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి. ఈ 158 సహకార సంఘాల్లోని కూడా ప్రస్తుతం డిజిటలైజేషన్ ప్రక్రియ అంటే నాబార్డు సహకారంతో కంప్యూటరైజేషన్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. మన నాబార్డు సహకారంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాలన్నింటినీ కూడా పూర్తి కంప్యూటరీకరణ చేయాలని చెప్పేసి లక్ష్యంతో మొత్తం 158 సహకార సంఘాలలో ఇప్పుడు ప్రస్తుతం కంప్యూటరీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఇవన్నీ కూడా డేటా ఎంట్రీ పూర్తి కావడం జరిగింది. ప్రస్తుతం ఇవన్నీ కూడా ఆన్లైన్ దిశగా అంటే త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో అన్ని సొసైటీలు కూడా పూర్తి ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. దీనివల్ల సహకార సంఘాల్లో ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అవకతవకలు అరికట్టడానికి పూర్తి స్థాయిలో ఈ కంప్యూటరీకరణ ఉపయోగపడుతుందని చెప్పేసి మేమంతా భావిస్తున్నాం. అదేవిధంగా మనకు సహకార సంఘాల్లో మనకు ముఖ్యంగా రైతులందరికీ కూడా డోర్ స్టెప్ సేవలు అందడం వీలుగా మనకి కంప్యూటరీకరణ వల్ల పిఓఎస్ మిషన్ల ద్వారా కానీ, బయోమెట్రిక్ డివైజుల ద్వారా కానీ మనకి ఇంటి దగ్గరే రైతుల దగ్గర నుంచి రుణాలు కట్టించుకోవడానికి, వాళ్ళకి అక్కడే ఆన్ ది స్పాట్ ఇంటి దగ్గర రసీదులు ఆన్లైన్ ద్వారా జనరేట్ చేసే రసీదులు ఇవ్వడానికి ఒక ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అనేది ఈ కంప్యూటరీకరణ వల్ల వస్తుంది. దాని ద్వారా రైతులందరికీ కూడా మంచి సేవలు అందించడానికి వీలవుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మన సహకార సంఘాల ద్వారా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పిఎస్సిఎస్లన్నింటినీ కూడా బహుళార్థ సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా ప్రతి సహకార సంఘం కూడా ఒక కామన్ సర్వీస్ సెంటర్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశించారు. దానివల్ల సహకార సంఘాల్లో ఇప్పటివరకు మనకి రైతులకి అప్పులు ఇవ్వడం, వసూలు చేయటం, ఎరువులు, పురుగు మందులు సప్లై చేయటం ఇంతవరకే సహకార సంఘాలన్నీ కూడా పరిమితమై ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మల్టీపర్పస్ సర్వీస్ సెంటర్స్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం వల్ల ప్రతి పిఎస్సిఎస్ కూడా ఒక మీ సేవా కేంద్రం లాగా తయారవుతుంది. ప్రతి సహకార సంఘంలో కూడా సుమారు 270 సేవలు అంటే రైలు టికెట్లు బుక్ చేసుకోవడం కానీ, బస్ టికెట్లు బుక్ చేసుకోవడం కానీ, లేదా ఆధార్ కార్డుకి అప్లై చేసుకోవడం, పాన్ కార్డుకి అప్లై చేసుకోవడం, ఇటువంటి అన్ని రకాలైనటువంటి సేవలు కూడా సహకార సంఘం ద్వారానే పొందడానికి వీలుగా సహకార సంఘాలన్నిటి కూడా 158 సంఘాలకి కూడా కామన్ సర్వీసు ఐడీలు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడు కరెంటు బిల్లులు కట్టుకోవడానికి, ఫోన్ బిల్లులు కట్టుకోవడానికి కూడా మనం మీ సేవా కేంద్రాలకు వెళ్ళక్కర్లేకుండా కన్సర్న్ పిఎస్సిఎస్లకు ప్రాథమిక వ్యవసాయ సంఘాలకు వెళ్ళినట్లయితే అక్కడే ఈ సేవలను పొందడానికి వీలవుతుందని తెలియజేస్తూ, సహకార సంఘాల ద్వారా మనకి పెట్రోల్ బంకులు, జనరిక్ ఔషధ కేంద్రాలు, అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే మన జిల్లాలో సుమారు ఒక 5 సొసైటీల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసాం. ఒక 5 సొసైటీల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడానికి ఇప్పుడు వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఒక 10-15 రోజుల్లో అవి కూడా పూర్తవుతాయి. అదేవిధంగా ఒక 10 సొసైటీలు జనరిక్ ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో సహకార సంఘాలని మరింత అభివృద్ధి బాట పట్టే లక్ష్యంతో నాబార్డు పూర్తిగా దీంట్లో కృత సంకల్పంతో సాయం చేస్తూ ఉంది. దీని ద్వారా రైతాంగానికి జిల్లాలో మేలు జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ సహకార సంఘాల యొక్క సేవలని రైతులు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. సహకార సంఘాలు ఏర్పాటు చేసే పెద్దల ఉద్దేశం అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒక ఉదాహరణగా తీసుకుంటే ఏలూరు టేకు బ్యాంక్ ఉంది. అది పూర్వం పెద్దలు ఏర్పాటు చేశారు. దాన్ని ఎలక్షన్స్లో సక్రమంగా జరగట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఏలూరు అర్బన్ బ్యాంక్ సంబంధించి ఎలక్షన్ సంబంధించి హైకోర్టులో కొన్ని రిట్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. కాబట్టి కోర్టులో ఉన్నటువంటి అంశం వల్ల దీని మీద నేను ఏదైనటువంటి వ్యాఖ్యానం చేయలేను. ఇలాగే ఏలూరు కాకపోతే మామూలుగా ఏలూరు జిల్లా సహకార సొసైటీలో కూడా లోన్లు ఏదైతే ఉన్నాయో అవి సరిగ్గా ఇవ్వట్లేదు. వాటి మీద మన శాఖ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? అంటే సహకార సంఘాల్లో లోన్స్ ఇష్యూ అనేది డిసిసిబి పరిధిలో ఉంది. డిసిసిబి వాళ్ళు లోన్స్ ఇష్యూ చేయటం, రికవరీ చేయడం అంతా కూడా డిసిసిబి వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఇచ్చినటువంటి లోన్స్ సక్రమంగా సభ్యులకి అందుతున్నాయా లేదా అన్నది మన సహకార శాఖ పర్యవేక్షణలో బయటపడుతూ ఉంటాయి. అయితే మనకు ఆడిట్లో కానీ
లేదా డిపార్ట్మెంటల్ ఇన్స్పెక్షన్స్లో కానీ ఎక్కడైతే సహకార సంఘాల్లో ఈ ఈ లోన్స్ కానీ ఇతర అమౌంట్లు కానీ నిధులు దుర్వినియోగనట్లు కనుక నివేదికలు వస్తే వెంటనే మా డిపార్ట్మెంట్ దృష్టికి వచ్చిన వెంటనే మేము బాధ్యులైనటువంటి వ్యక్తుల యొక్క ఆస్తులు ముందస్తు జప్తు చేస్తున్నాం సెక్షన్ 73 కింద. అంటే జనరల్గా సెక్షన్ 51 ఎంక్వైరీ 52 ఇన్స్పెక్షన్లు చేస్తాము. అవి చేసిన తర్వాత చర్యలు ఉంటాయి. అయితే ఆ ఎంక్వైరీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగానే వాళ్ళ యొక్క ఆస్తులు సెక్షన్ 73 కింద ముందస్తు జప్తు చేసి తద్వారా ఆ ఎంక్వైరీలు ఇన్స్పెక్షన్లు పూర్తి చేసి ఆ బాధ్యుల మీద ఉద్యోగస్తులు అయితే వాళ్ళని ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయటం, అదేవిధంగా నాన్ అఫిషియల్స్ ఎవరన్నా దీంట్లో పాలకవర్గాలు ఏమైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ యొక్క ఆస్తుల్ని దీంట్లో వేలం వేసి మన సహకార సంఘాల్లో దుర్వినియోగం సొమ్మును రికవరీ చేయడానికి డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకుంటూ ఉన్నామండి. ఇది ఏదైతే సహకార శాఖ ఏదైతే ఉందో ముందు డిజిటలైజ్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, అదేవిధంగా ఏదైతే సొసైటీస్ ఉన్నాయో వాటిలో అవకతవకలు జరిగితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో అబ్దుల్ షుకూర్, ఏలూరు.